is one of the good things that you have doing it every day. Great initiative, and congratulations on this. And thank you so much for inviting. Yes, once again, good morning, dear leaders. అందరూ బాగున్నారు అనుకుంటాను. Everyone are doing well. Uh, and welcome all to this training session, Prestige Agricare Product Training. Uh, we'll start directly, sir. Yes, sir. Yes, sir. Yes, and coming to this point, I'll introduce myself again. నా పేరు వచ్చేసి మానస్ తోడ్కర్. I'm associated with Prestige Marketing Private Limited as an agricultural specialist for Karnataka, Andhra Pradesh, Telangana, and I'll be assisting you. మీ అందరికీ అగ్రికల్చర్ గురించి ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఒక నాలెడ్జ్ ని షేర్ చేయడానికి ఇక్కడ ఉంటాను. మీతో పాటు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ని ఎందుకు వాడాలా, ఎలా వాడాలా, ఎప్పుడు వాడాలా, ఏ మోతాదులో వాడాలా, ఈ ప్రోడక్ట్స్ వాడడం వలన ఒక రైతుకు వచ్చే లాభాలేంటి, ఒక డిస్ట్రిబ్యూటర్ కి వచ్చే లాభాలేంటి, దీని గురించి మేము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. చాలా సింపుల్ గా ఉంటది. మీరు బుక్స్ అండ్ పెన్స్ ఉంటే నోట్ చేసుకోండి. సో దట్ ఫీల్ వెన్ ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వడానికి ఇటువంటి అగ్రికల్చర్ ట్రైనింగ్ సెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటది. కమింగ్ టు ద పాయింట్, ప్రెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మీ అందరికీ తెలుసు, ఒక విజనరీ కంపెనీ, ఒక ఫ్యూచరిస్టిక్ కంపెనీ. ఈ యొక్క కంపెనీలో హెల్త్ కేర్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అలానే అగ్రికల్చర్ కూడా ఒక హెల్త్ పార్ట్ కాబట్టి మనకి అగ్రికల్చర్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా అందుబాటులో తీసుకొని వచ్చారు. ఈ యొక్క కంపెనీలో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది కొన్ని విజన్స్ తో తీసుకొని వచ్చారు. ఆ విజన్స్ ఏంటి? ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని వచ్చారు, హెల్త్ కేర్ తీసుకొని వచ్చారు, బ్యూటీ కేర్, కాస్మెటిక్స్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చారంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెనకాల ఒక విజన్ ఉంటది అనమాట. ఆ ప్రోడక్ట్స్ తీసుకురావడానికి ఒక కారణం ఉంటది అనమాట. అలానే వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకొని వచ్చారు? కారణాలు ఏంటంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారు చేయడం మన గురి. ఇండియాలో టోటల్ జనాభా ఉంటది, 140 crore జనాభా ఉంటది. ఈ ప్రతి ఒక్క జనాభాకు కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము సప్లిమెంట్స్ ద్వారా పోషకాలని అందించలేం. న్యూట్రిషనల్ సప్లిమెంట్ అనేది ఈ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ కామన్ మ్యాన్ రైట్స్ అది. బట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే న్యూట్రిషన్ ని అందిస్తున్నాం, డైరెక్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెల్త్ కేర్ సప్లిమెంట్స్ అండ్ ఇండైరెక్ట్లీ త్రూ అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే వెస్టీజ్ విజన్ ఏంటంటే ఇటువంటి ప్రోడక్ట్స్ మేము వ్యవసాయంలో వాడి, అగ్రికల్చర్ లో వాడి పంటని పండిస్తే మేము తినే ఆహారంలోనే మంచి పోషక విలువలు కలిగించి అటువంటి ఆహారాన్ని అందించడం మన గురి. దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా, ఇటువంటి ఆహారాన్ని తినే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచి పోషక విలువలని ఫుడ్ ద్వారానే తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తో వెస్టీజ్ లో ప్రోడక్ట్ తీసుకొని వచ్చారు. దీంతో పాటు ఇంకొక మెయిన్ విజన్ ఏంటంటే ఇండియాలో జనాభా పెరుగుతుంది కాబట్టి ఆ ఏం పెరుగుతుందో ఆ పెరిగే పాపులేషన్ కి మేము ప్రొడక్షన్ లెవెల్స్ ని అచీవ్ చేయాలంటే అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. ఇండియాలో పాపులేషన్ డే టు డే ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. దాంతో పాటు అగ్రికల్చర్ లో దిగుబడి అనేది పెరగాల. బట్ అన్ఫార్చునేట్లీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అగ్రికల్చర్ ఎవరు చేస్తున్నారో, ఫార్మింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే లాస్ట్ 7 to 8 years నుంచి, లాస్ట్ 7 to 10 years నుంచి అగ్రికల్చర్ లో దిగుబడి అనేది తగ్గుతుందే గానీ పెరగడం లేదు. దెర్ ఆర్ వెరీ డిఫరెంట్ రీజన్. ఎన్నో రకాల కారణం వలన ఇది జరుగుతుంది. దట్ ఈస్ వై దీన్ని అర్థం చేసుకొని వెస్టీజ్ ప్రోడక్ట్ ఎందుకు లాంచ్ చేశారంటే అటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి దిగుబడిని పెంచుకోవడానికి. గ్రోయింగ్ పాపులేషన్ కి ఫుడ్ సప్లై చేయాలంటే మేము దిగుబడిని పెంచుకోవాలా. దీంతో పాటు ఇంకొక మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే దిగుబడి పెంచడమే మన మెయిన్ గురి. ల్యాండ్ ని పెంచలేం. పాపులేషన్ పెరగంగా ల్యాండ్ ని పెంచాలా, బట్ ల్యాండ్ పెరగలేదు. బట్ ఫార్మర్స్ పెరగాల. ఫార్మర్ ని కూడా ఇంప్రూవ్ చేసే, నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ని ఇంక్రీజ్ చేసే ఒక సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు భయం పడుతున్నాడు. అగ్రికల్చర్ చేయాలంటే వాళ్ళ పిల్లలు
నెక్స్ట్ జనరేషన్ ఇదే ఒక దీంట్లో రావాలంటే భయపడుతున్నారు. దట్ ఈస్ వై విస్టీజ్ విజన్ ఏంటంటే దిగుబడి పెంచడం ద్వారా ఇంక్రీజింగ్ పాపులేషన్ కి ఫుడ్ సప్లై చేయడం మన ఒక గురి అన్నమాట. దీంతో పాటు ద మెయిన్ థింగ్ ఇస్ కెమికల్ డిపెండెన్సీని తగ్గించడం. అగ్రికల్చర్‌లో వెస్టీజ్ అగ్రికేర్‌లో ప్రొడక్ట్స్ తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే కెమికల్ డిపెండెన్సీని తగ్గించడం. అగ్రికల్చర్ అనేది వ్యవసాయం అనేది ఓన్లీ కెమికల్ ద్వారా కాదు. ఇట్స్ నాట్ ఏ కెమికల్ సార్ట్ ఆఫ్ ఫార్మింగ్. కెమికల్ ద్వారా మాత్రమే కాదు. మన మొక్కలకి కావాల్సింది ఓన్లీ కెమికల్ కాదు. దానికి కావాల్సిన వేరే రకమైన సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటది అనే ఒక అవగాహన క్రియేట్ చేసి కెమికల్ డిపెండెన్సీని తగ్గించడం. ఒక రైతు ఏమనుకుంటాడంటే ఏదైనా ఒక పంట పండిస్తే యూరియా, డీఏపీ, పొటాష్, పురుగుమందు, గడ్డి మందు, ఫంగిసైడ్ ఇవన్నీ వాడుకుంటే చాలు పంట మంచిగా దిగుబడి వస్తుంది అనే ఒక ఊహలో ఉంటాడు. మన వెస్టీజ్ విజన్ ఏంటంటే ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడం. అగ్రికల్చర్‌లో ఏదైనా పంట పండిస్తుంటే యూరియా, డీఏపీ, పొటాష్, పురుగుమందు, గడ్డి మందు, ఫంగిసైడ్ ఇది ఇంతే కాదు. దీనికిన్నా ఎక్కువగా అవసరమైన వస్తువులు చానా ఎక్కువగా ఉంటాయి. దాని గురించి మన రైతుల్లో అవగాహన లేదు. ఆ అవగాహన క్రియేట్ చేసి కెమికల్ డిపెండెన్సీని తగ్గించడం ద్వారా మేము వెస్టీజ్ ప్రొడక్ట్స్‌ని అందిస్తున్నామన్నమాట. ఈ ప్రొడక్ట్స్ ఏం చేస్తాయంటే ఎక్కువగా కెమికల్ అనేది మన పంటకి మేము వాడకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందడానికి అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. వెరీ సింపుల్‌గా అర్థం చేసుకోండి. కెమికల్ అనేది ఎంత మాత్రం అడిక్ట్ అయింది మన రైతులు అంటే, ఒక విత్తనం భూమిలో ఏస్తున్నారంటే విత్తన శుద్ధి చేస్తారు. కెమికల్‌తో విత్తన శుద్ధి చేస్తారు. పోషకాలు అందించాలంటే కెమికల్‌తో విత్తన శుద్ధి చేస్తారు. యూరియా, డీఏపీ, పొటాష్ వాడతారు. ఏదైనా గడ్డొచ్చిందా గడ్డి మందు వాడతారు. ఫంగస్ వచ్చిందా ఫంగిసైడ్. పురుగొచ్చిందా పురుగు మందు. బాక్టీరియా వచ్చిందా బాక్టీరిసైడ్. ఫ్లవరింగ్ ఎక్కువ రావాలా ఒక కెమికల్ వాడతారు. ఫ్లవర్ కాయగా మారాలా ఒక కెమికల్ వాడతారు. కాయ పండుగా మారాలా ఇంకొక కెమికల్ వాడతారు. ఆ పండు అనేది ఎక్కువ రోజుల దాకా కుళ్ళిపోకూడదు. ఫ్రెష్‌గా ఉండాలంటే దానికొక కెమికల్ వాడతారు. అంటే అగ్రికల్చర్‌లో ఫుడ్ ప్రొడక్షన్ ఎలా చేస్తున్నారంటే న్యూట్రిషన్‌తో కాదు కెమికల్‌తో చేస్తున్నారు. ఇటువంటి సిద్ధమైన ఆహారాన్ని ఒక మనిషి కన్జ్యూమ్ చేసినప్పుడు దాంట్లో ఉండే పోషక విలువలనేది ఒక దేహానికి అందదు. ఒక మనిషి దేహానికి అందదు. కాబట్టి విస్టీజ్ విజన్ ఏంటంటే కెమికల్ కన్జంప్షన్‌ని తగ్గించడం. మేము వాడే కెమికల్స్ అనేది రెసిడ్యూ‌గా కాకుండా మన పంటకి కంప్లీట్‌గా అంది మన బాడీలో అటువంటి ఫుడ్‌ని కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలో కెమికల్ కాకుండా పోషకాల్ని అందించడం మన విజన్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్‌లో మేము తినే ఫుడ్‌లో న్యూట్రిషన్ అనేది ఉంటది. మేము అన్నం తింటున్నాము, లేకుంటే కూరగాయలు తింటున్నాము, ఫ్రూట్స్, ఫ్లవర్స్ తింటున్నాము. ప్రతి ఒక్క ఫుడ్‌లో కూడా న్యూట్రిషన్ అనేది ఉంటది. బట్ ఎక్సెసివ్‌గా కెమికల్ వాడడం ద్వారా ఎప్పుడు మేము తినే ఫుడ్‌లో కెమికల్ రెసిడ్యూస్ అనేది ఉంటాయో దాన్ని కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలో అది బయో అవైలబిలిటీ అవ్వదు. కెమికల్ ఉండడం ద్వారా. ఒక చిన్న మిల్క్ బౌల్‌లో ఒక డ్రాప్ పాయిజన్ ఎయండి. ఆ మిల్క్ బౌల్ మొత్తం పాయిజన్ అయితది. సిమిలర్ వే మేము తినే ఆహారంలో కూడా కొంచెం పాయిజన్ ఉన్నా కూడా మన బాడీ దాన్ని ఎలా చూస్తుందంటే, అటువంటి ఆహారాన్ని దీంట్లో కెమికల్ రెసిడ్యూ పాయిజన్ ఉందిరా! దీన్ని తింటే నీ బాడీ అనేది చెడిపోతుందని బాడీ అబ్జర్వ్ చేయదు. దట్ ఈస్ ద రీజన్ కెమికల్ డిపెండెన్సీని తగ్గించడం ద్వారా మేము అగ్రికల్చర్‌ని చేస్తే ఆటోమేటికల్లీ ఫుడ్ అనేది మేమేం తింటామో దాంట్లో బయో అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ దీంతో పాటు ఇంకొక మెయిన్ విజన్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకురావడానికి ఒక పల్లెటూరులో ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌ని మేము కొత్తగా పరిచయం చేయాలంటే అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కేటగరీ అన్నమాట. ఒక పల్లెటూరులో మీరు వెళ్లి హెల్త్ కేర్ గురించి చెప్పాలంటే డైరెక్ట్‌గా ఆ ఒక ప్రొడక్ట్స్ గురించి గాని, ఆ ఒక కంపెనీ గురించి గాని అవగాహన ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక నేనొక పల్లెటూరుకెళ్తాను. ఆ పల్లెటూరులో ఒక వ్యక్తిని కలుస్తాను. ఆ వ్యక్తి దగ్గర నేను చెప్తాను, "సార్ ఇదిలా హెల్త్ కేర్ బేస్డ్ ప్రొడక్ట్స్ అని ఉంది. ఈ యొక్క వెస్టీజ్ అనే కంపెనీ ఉంది. దీంట్లో బిజినెస్ ప్లాన్ ఉంది. వెస్టీజ్‌లో డిఫరెంట్ కేటగరీస్‌లో హెల్త్ కేర్ బేస్డ్ ప్రొడక్ట్స్ అందిస్తారు. ఈ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అనేది మేము కన్జ్యూమ్ చేశామా, మన ఆరోగ్యం మంచిగుంటది" అని ఎప్పుడు చెప్తామో
ఒక రైతు గాని, అక్కడుండే ఒక విలేజ్‌లో ఒక పర్సన్ గాని దాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉండడు. ఎందుకంటే హెల్త్ కేర్ గురించి అవగాహన ఉండదు కాబట్టి. బట్ మన విజన్ ఏంటి అంటే అగ్రికల్చర్ విజన్ ఏంటి అంటే ఒక పల్లెటూరులో ఒక వ్యక్తికి తెలిసిన ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉందంటే దాన్ని అగ్రికల్చర్ అని జెప్పొచ్చు. వ్యవసాయం గురించి కొంచెం ఒక అవగాహన ఉంటది. ఎప్పుడు మేము అగ్రికల్చర్ గురించి మాట్లాడతామో దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటది. కాబట్టి విస్టీజ్ ప్రొడక్ట్‌ని మేము స్టెప్పింగ్ స్టోన్ లాగా, ఫస్ట్ స్టెప్ లాగా ఒక పల్లెటూరులో ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మేము ఒక పల్లెటూరులో కొత్తగా బిజినెస్ మొదలుపెట్టాలంటే ఫస్ట్ వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్‌ని అందించడం. దాని తర్వాత కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పడం. కంపెనీలో ఉండే డిఫరెంట్ ప్రొడక్ట్స్ గురించి చెప్పడం. కంపెనీలో ఉండే బిజినెస్ ప్లాన్ గురించి చెప్పడం ద్వారా మేము ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌ని ఒక కొత్త ఏరియాలో ఒక పల్లెటూరులో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఈ యొక్క విజన్‌తో పాటు తీసుకొనొచ్చారు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంది? ఎందుకు వెస్టీజ్‌లో అగ్రికల్చర్ కేటగరీ అంటే, ఒక పల్లెటూరులో ఉండే ఒక రైతు కూడా, ఒక రైతు బిడ్డ కూడా, ఒక రైతు ఎటువంటి హెల్త్ కేర్ గురించి అవగాహన లేకుండే ఒక వ్యక్తి కూడా నెట్వర్క్ మార్కెటింగ్‌ని చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసుకొనొచ్చారు. ఒక రైతుగా ఈ ప్రొడక్ట్‌ని వాడి, ఈ ప్రొడక్ట్‌ని పక్కనుండే నలుగురు రైతులతో ఈ ప్రొడక్ట్‌ని షేర్ చేయడం ద్వారా, నెట్వర్క్ బిల్డ్ చేయడం ద్వారా, ఈ యొక్క అగ్రికల్చర్ కేటగరీని వాడి నెట్వర్క్ మార్కెటింగ్ చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి అగ్రికల్చర్‌లో మనకి వెస్టీజ్‌లో అగ్రికల్చర్ కేటగరీ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని రావడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ ఇట్ ఒక అడిషనల్ అడ్వాంటేజ్‌గా ఇటువంటి ప్రొడక్ట్స్‌ని మేమెప్పుడు అగ్రికల్చర్‌లో వాడడం మొదలుపెడతామో ఆటోమేటికల్లీ మన పంటలనేది మంచిగా పెరుగుతాయి. మన పంట మీద మేము పెట్టే పెట్టుబడి అనేది తగ్గుతాయి. దీంతో పాటు ఒక రైతుకి అడిషనల్ ఇన్‌కమ్ అనేది వెస్టీజ్ బిజినెస్ ద్వారా రావడం జరుగుతుంది. ఒక పాసివ్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. రైతు ఇష్టపడాడా ఆటోమేటికల్లీ దీన్ని మేము ఒక యాక్టివ్ ఇన్‌కమ్‌గా కూడా మార్చి ఒక బిజినెస్ పర్సన్‌గా కన్వర్ట్ చేయొచ్చు ఒక రైతుని అని కాన్సెప్ట్‌తో వెస్టీజ్‌లో ప్రొడక్ట్ తీసుకొనొచ్చారు. దీంతో పాటు వెస్టీజ్ అనే ప్రొడక్ట్స్‌ని కొన్ని కారణాల వలన లాంచ్ చేశారనమాట. ఆ కారణాలేంటి? ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? అగ్రికల్చర్‌లో వెస్టీజ్‌లో ఏదైనా ఒక ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నారంటే, దాన్ని ఫ్యూచర్ గురించి ఆలోచించుంటారు. ఇప్పుడు మీరు హెల్త్ కేర్ బేస్డ్ ప్రొడక్ట్ తీసుకోండి. హెల్త్ కేర్ బేస్డ్ ప్రొడక్ట్ ఎందుకు తీసుకొనొచ్చారంటే, మేము తినే ఫుడ్‌లో పోషకాలు లేక, మన బాడీకి మేము తినే ఫుడ్‌లో పోషకాలు అందకలేక, మన బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వలన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. అటువంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయగూడదు. అటువంటి ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకొని దానికి కావాల్సిన న్యూట్రిషనల్ నీడ్స్ ఇచ్చామా, మన బాడీలో ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవ్వవు అని హెల్త్ కేర్ సప్లిమెంట్స్‌ని తీసుకొనొచ్చారు. అలానే అగ్రికల్చర్‌లో ఉండే ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకొని అగ్రి కేర్ ప్రొడక్ట్‌ని తీసుకొనొచ్చారు. మొదటిది ఇల్లిటరసీ ఆఫ్ ది ఫార్మర్. మేము వెస్టీజ్ అగ్రికేర్ ట్రైనింగ్‌ని ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. అంటే ఈ యొక్క ట్రైనింగ్ ఎందుకు చేస్తామంటే, ఒక డిస్ట్రిబ్యూటర్‌కి అగ్రికల్చర్ గురించి ఒక అవగాహనాన్ని క్రియేట్ చేయడానికి. ఎప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ అగ్రికల్చర్ గురించి ఒక గ్రిప్ సాధిస్తాడో, ఆటోమేటికల్లీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చానా ఎక్కువ మంది రైతులతో షేర్ చేయడం ద్వారా, ఈ అగ్రికల్చర్‌లో మేము చేసే తప్పుల్ని సరిదిద్దడం ద్వారా, అగ్రికల్చర్‌ని మేము పాజిటివ్ నోట్‌గా మార్చొచ్చు. ఇల్లిటరసీ ఆఫ్ ది ఫార్మర్ అంటే రైతుకి అంతగా అగ్రికల్చర్‌లో ఆయన చేసే తప్పుల గురించి అంతగా ఆలోచిచ్చడు. దాన్ని మేము ఆ ఒక రైతుకి అర్థం చేపిచ్చి, సరే ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తే మనకి అగ్రికల్చర్‌లో మేము మంచి దిగుబడిని సాధించలేము. దీనికి కావాల్సిన అవసరమైన ప్రొడక్ట్‌ని వాడితే గనక అగ్రికల్చర్ అనేది ప్రాఫిటబుల్ కాదు అని ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ఇటువంటి ట్రైనింగ్ సెషన్ ద్వారా మేము రైతులకి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాము. నెక్స్ట్ భూసారాన్ని పెంచే ఒక ప్రొడక్ట్‌ని వెస్టీజ్ ద్వారా అందిస్తున్నాము. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇండియాలో ప్రతి ఒక్క రైతు కూడా ఏమనుకుంటాడంటే ఎక్కువగా యూరియా చల్లడం ద్వారా, ఎక్కువగా కెమికల్‌ని చల్లడం ద్వారా దిగుబడి ఎక్కువొస్తుంది అనే ఒక మిస్‌కాన్సెప్షన్‌లో ఉన్నాడు. ఎక్కువగా కెమికల్ యూరియా ఎసేస్తే, ఎక్కువగా కాంప్లెక్స్ ఎసేస్తే ఎక్కువగా దిగుబడి వస్తుందని. బట్ రైతు అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే,
కెమికల్ చల్లడం ద్వారా దిగుబడి ఎక్కువొస్తుందంటే ఎక్కువొచ్చిందంటే, ఇప్పుడు ఇండియాలో రైతు కిన్నా డబ్బులుండేవాడు ఇంకొకడు లేడు. రైతు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎక్కువగా కెమికల్ చల్లడం ద్వారా దిగుబడి వచ్చేది కాదు. భూమిలో ఎంత భూసారం ఉంటదో దాని ప్రకారంగా దిగుబడి వచ్చేది. మీరు లాస్ట్ 7-8 ఇయర్స్ గమనించారో, మన భూమిలో భూమిలో ఉండే భూసారం అనేది కంప్లీట్‌గా తగ్గిపోతుంది కాబట్టి దిగుబడి తగ్గిపోతుంది. మీరు దానికన్నా ముందు జనరేషన్‌లో అగ్రికల్చర్ ఆలోచించారా? దిగుబడి అనేది స్లోగా పెరిగేది. ఎప్పుడు అగ్రికల్చర్ అనేది ఇంటగ్రేటెడ్‌గా చేసేవాళ్ళు. కెమికల్ ఎరువులు వాడి, దాంతో పాటు సేంద్రియ ఎరువులు 2 కాంబినేషన్‌లో వాడి అగ్రికల్చర్ చేసేవాళ్ళలో అప్పుడు రోజు రోజుకి దిగుబడి అనేది స్లోగా పెరిగేది. కంప్లీట్‌గా కెమికల్‌కి షిఫ్ట్ అయినప్పుడు సడెన్‌గా పెరిగింది. దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి మొదలైంది. బట్ లాస్ట్ 7-8 ఇయర్స్ ఎవరు భూమి అనేది ఎవరు భూమిలో సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోయిందో, ఆ భూమిలో మొత్తం దిగుబడి అనేది తగ్గుకుంటూనే వస్తుందే గానీ పెరగడం లేదు. థట్ ఈస్ వై ఇక్కడ కారణం ఏమంటే, భూసారాన్ని పెంచడం ద్వారా మేము దిగుబడిని పెంచొచ్చు. కాబట్టి భూసారాన్ని పెంచే ప్రొడక్ట్స్‌ని మేము విస్టీస్ ద్వారా ఇస్తున్నాం. ఇంప్రాపర్ ఫెర్టిలైజ్ మేనేజ్‌మెంట్ మన పంటకి రకరకాల పోషక విలువలనేది అవసరం ఉంటది. దాన్ని అందించలేకపోక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము. లేబర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము. ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ పరిసరంలో జరిగే మార్పుల వలన మన పంట అనేది మంచిగా పండవు. కొన్నిసార్లు ఎండ ఎక్కువ ఉండడం, మంచు ఎక్కువ పడడం, చలి ఎక్కువ ఉండడం, వర్షం ఎక్కువ పడడం, పురుగులు రావడం, వ్యాధులు రావడం, పోషకాల కొరతలవ్వడం, చలిగా ఎక్కువ ఉండడం. ఇటువంటి సిట్యుయేషన్స్ వలన మన మొక్కలనేది మంచిగా పెరుగుదల సాధించలేవు. ఎప్పుడు మొక్క అనేది ప్రాపర్‌గా పెరుగుదల రాదో ఆటోమేటికల్లీ దిగుబడి అనేది తగ్గిపోతుంది. దీన్ని మేము ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అని పిలుస్తాం. దీనికి అవసరమైన ఎటువంటి ప్రొడక్ట్‌ని కూడా రైతు వాడడం లేదు. ఇప్పుడు ఒక మనిషిగా మీరే ఆలోచించండి. నేనొక మనిషిని చానా కోల్డ్‌గా ఉందనుకోండి. నేనేం చేస్తాను? స్వెటర్‌లేసుకుంటాను, హెడ్ క్యాప్స్ ఏసుకుంటాను, వార్మ్‌గా ఉండడానికి ట్రై చేస్తాను. ఎక్కువగా ఎండుందా? ఒక గొడుగు పెట్టుకుంటాను. ఎక్కువగా వర్షం పడుతుందా? యూజ్ అంబ్రెల్లా. బట్ ఫార్మింగ్‌లో, అగ్రికల్చర్‌లో అలాంటి ప్రాక్టీసెస్‌ని చేయలేం. ఇంటర్నల్ ఇమ్యూనిటీ ఇవ్వాల్సి ఉంటది. భూమిలో మేము పండించే పంటలకి ఇంటర్నల్ ఇమ్యూనిటీ ఉండాలా. ఎక్కువగా వర్షం పడినా, తక్కువగా వర్షం పడినా, ఎక్కువగా ఎండున్నా, తక్కువ ఎండున్నా కూడా ఆ సిట్యుయేషన్‌కి బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన ప్రొడక్ట్‌ని అందించాలా. ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ రెసిస్టెన్స్ ప్రొడక్ట్‌ని ఇవ్వాలా. ఒక రైతు ఇది అందించడం లేదు కాబట్టి మన పంటలనేది ప్రాపర్‌గా రావు. సింపుల్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. హైబ్రిడ్ విత్తనాలు, నాటి విత్తనాలు. హైబ్రిడ్ విత్తనాలకి ఎక్కువగా పొటెన్షియల్ ఉండవు. ఎ అంటే ఎన్వైర్నమెంట్‌ని ఎక్కువగా ఏమైనా చేంజ్ అయిందనుకోండి, అవి తట్టుకోలేవు. బట్ అదే నాటి విత్తనాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గడ్డి అనుకోండి, నాటిగా ఉంటదది. నాటి విత్తనం అని చెప్పొచ్చు. అది చూడండి ఎండెక్కున్నా, తక్కువున్నా వర్షం ఎక్కున్నా, తక్కువున్నా దానికి ఎటువంటి డ్యామేజ్ కలగదు. ఫర్ ఎగ్జాంపుల్ వయ్యారి భామ, పార్థేనియం మొక్క చూసే ఉంటారు మీరు. ఆ వయ్యారి భామ అనేది మొక్క ఏముంది, దానికి సంబంధం లేకుండా ఎన్విరాన్మెంట్‌తో సంబంధం లేకుండా పెరుగుతది. అటువంటి పొటెన్షియల్ మన పంటలో లేవు. థట్ ఈస్ వై అటువంటి పొటెన్షియల్ రావాలా, ఎన్విరాన్మెంట్ రెసిస్టెంట్ కేపబిలిటీస్ రావాలంటే వెస్టీజ్‌లో ప్రొడక్ట్ అందిస్తున్నారు. ఇరిగేషన్ ఫెసిలిటీని ఎన్హాన్స్ చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గర డ్రిప్పులు లేవు. ప్రతి ఒక్కరి దగ్గర స్ప్రింక్లర్ లేవు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఇండియాలో 70% ఫార్మర్స్ వాటర్ ఎలా ఇస్తారంటే కాలువలో ఇస్తారు. ఈ కాలువలో వాటర్ ఇవ్వడం ద్వారా వాటర్ అంతే కాదు, భూమి అంతే కాదు, పోషకాలు అంతే కాదు, ఎంటైర్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయితుంది. ఒక రైతు దీన్ని అర్థం చేసుకుంటలేదు. ఎక్కువగా వాటర్ ఇవ్వడం వలన మేము భూమిలో ఇచ్చిండే అన్ని పోషకాలు భూమి లోపల ఎళ్ళిపోతాయి. దీంతో పాటు వాటర్ లాస్ అయితది, పోషకాలు లాస్ అయితది. దీంతో పాటు ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువగా వాటర్ ఇవ్వడం వలన భూమిలో సాలినిటీ పెరిగిపోతది. ఉప్పు శాతం పెరిగిపోతది. కాబట్టి మన భూమి అనేది అన్‌ఫిట్ ఫర్ అగ్రికల్చర్ అయిపోతది. ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని మేము సాల్వ్ చేయాలంటే ప్రాపర్ వాటర్ యుటిలైజేషన్ ఎఫిషియన్సీ ఉండే ప్రొడక్ట్స్ వాడాలా. దాన్ని మేము విస్టీజ్‌లో ఇస్తున్నాం.
పువర్ పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్. ఒక పురుగొచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు పురుగు మందుని స్ప్రే చేస్తామే గానీ, ఆ పురుగు మందుని ఎలా స్ప్రే చేయాలనే ఒక నాలెడ్జ్ ఒక రైతుకుండదు. సింపుల్‌గా ఏం ఆలోచిస్తాడు ఒక రైతంటే, బయటెళ్ళాలా, బయట పురుగు మందు షాప్‌లో ఒక పురుగు మందు తీసుకురావాలా, వాటర్‌లో మిక్స్ చేయాలా, స్ప్రే చేయాలా. ఇంతే ఉంటది గానీ, ఆ పురుగు మందుని ఎలా స్ప్రే చేయాలా, ఎప్పుడు స్ప్రే చేయాలా, ఏ టైంలో స్ప్రే చేయాలా, ఎలా స్ప్రే చేస్తే మన పంటకు ప్రాపర్‌గా అందుతుంది అనే అవగాహన లేదు. దట్ ఈస్ వై విస్టీజ్ మేమిచ్చే కెమికల్ ఎరువులు గానీ, మేమిచ్చే పురుగు మందు గానీ, గడ్డి మందు గానీ, ఫంగిసైడ్ గానీ చానా ఎఫిషియంట్‌గా మన పంటకు అందిచ్చాలా. అది వేస్ట్ అవ్వకూడదు. ఆ వేస్ట్ అవ్వకుండా అందిచ్చాలంటే అగ్రికల్చర్ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేది హెల్ప్ చేశాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకొని థీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్. రైట్ నౌ కరెంట్ సినారియోలో ఒక దిగుబడి తగ్గడానికి కారణాలేంటంటే ఇవే. దట్ ఈస్ వై దీన్ని అర్థం చేసుకొని వెస్టీజ్ ఏం చేశారు, అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్‌ని తీసుకొనొచ్చారు. ఈ అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేది ఏం చేస్తాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసి దిగుబడిని పెంచుకోవడానికి, పంటలో నాణ్యత పెంచుకోవడానికి అండ్ మంచి మార్కెట్ వాల్యూ పొందడానికి అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్ హెల్ప్ చేశాయి. భూసారాన్ని పెంచడం ద్వారా అండ్ ఫెర్టిలైజర్ రెస్పాన్స్ మీరిచ్చే ఎరువులనేది మన పంటకి అందించడం ద్వారా హెల్ప్ చేశాయి. దీంట్లో చూడండి, దీంట్లో ఒక సింపుల్‌గా మీరు ఏం ప్రూవ్ చేయొచ్చంటే, ఎక్కువగా కెమికల్ వాడడం ద్వారా ఎక్కువగా దిగుబడి రాదు అనే సింపుల్ కాన్సెప్ట్‌ని ప్రూవ్ చేయొచ్చు. దీనిలో మీరు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఇమేజ్ చూసారా? 1970 అని రాసారు కింద. దాంతో పాటు దాంట్లో ఒక బ్లూ లైన్ ఇచ్చారు. ఒక రెడ్ లైన్ ఇచ్చారు. బ్లూ లైన్ ఏంటంటే, ఒక ఎకరానికి 1970లో ఒక హెక్టార్‌కి 1970లో ఎన్ని కిలోలు కెమికల్ అనేది అన్నమాట. రెడ్ కలర్ ఏంటంటే అంత కెమికల్ వాడితే ఎంత దిగుబడి వచ్చేది అని. 1970లో ఎకరానికి 54 కిలోలు కెమికల్ ఎరువులు చల్లితే 18 క్వింటాల్స్ అనేది దిగుబడి వచ్చేది. ఒక హెక్టార్‌కి. సారీ. అదే మీరు 2015లో చూడండి. ఎకరానికి 254 కిలోలు కెమికల్ చల్లుతారు. అంటే 5 రెట్లు ఎక్కువ చల్లుతున్నారు. 1970 నుంచి 2015కి 5 రెట్లు ఎక్కువగా కెమికల్ చల్లుతున్నారు. బట్ దిగుబడిని చూస్తే మీరు 18 క్వింటాల్స్ నుంచి 22 క్వింటాల్స్ వచ్చింది. ఇక్కడ 5 టైమ్స్ పెరగాల్సిన దిగుబడి 5 టైమ్స్ కాదు. నాట్ ఈవెన్ 1 టైమ్, నాట్ ఈవెన్ హాఫ్ టైమ్, నాట్ ఈవెన్ 2% పెరగలేదు. దీని ద్వారా ఒక రైతు ఏం అర్థం చేసుకోవాలంటే, మేమిచ్చే కెమికల్ అనేది మన పంటకి అందడం లేదు. కాబట్టే ఫెర్టిలైజర్ రెస్పాన్స్ అనేది అవ్వడం లేదు కాబట్టి దిగుబడి రావడం లేదు. దీన్ని పెంచుకోవాలంటే భూసారాన్ని పెంచాలా. దట్ ఈస్ వై వాట్ వి ఆర్ డూయింగ్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేయడం, ఇరిగేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఇంప్రూవ్ చేసి అల్టిమేట్‌గా మేము చేయాల్సిందేంటంటే, మన మట్టిని మేము ఒక మట్టి లెక్క చూస్తే గనక అగ్రికల్చర్ అనేది ఒక ప్రాఫిటబుల్ బిజినెస్‌గా మారదు. అగ్రికల్చర్ ఎప్పుడు ప్రాఫిటబుల్‌గా మారాలంటే, మట్టిని ఒక మనీ మేకింగ్ మెషిన్‌ని కాకుండా, ఫుడ్ తయారు చేసే ఒక మెషిన్ లాగా చూడాలా. ఎర్లియర్ డేస్‌లో మా తాత అగ్రికల్చర్ చేసేది ఎందుకు అంటే ఫుడ్ కోసం. ఫుడ్ కోసం అగ్రికల్చర్ చేసేవాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రైతు అగ్రికల్చర్ ఎందుకు చేస్తాడు? వ్యవసాయం ఎందుకు చేస్తాడంటే డబ్బు కోసం చేస్తాడు. ఇంతే డిఫరెన్స్. ఎప్పుడు మట్టిని మనీ మేకింగ్ మెషిన్ లాగా చూస్తారో, ఆ మనీ మేకింగ్ మెషిన్ అనేది ఎక్కువ రోజుల దాకా పనిచేయదు. ఎప్పుడు మట్టి అనేది ఒక ఫుడ్ మేకింగ్ మెషిన్ లాగా చూసారో, ఆటోమేటికల్లీ దాంట్లో ఒక జనాభాకి కావాల్సిన ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందిస్తుంది. దట్ ఈస్ వై ఫ్యూచర్ జనరేషన్ హెల్తీగా ఉండాలంటే, ఫ్యూచర్ జనరేషన్ సేఫ్‌గా ఉండాలంటే, మేమిప్పుడు మన మట్టిని సేవ్ చేసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆస్తిని, ప్రాపర్టీని చేస్తాం. ఎందుకు చేస్తాం? ఒక 20-30% లైఫ్ స్టైల్ కోసం, ఫుడ్ కోసం అయితే, రిమైనింగ్ 70%, 80% దాకా మన పిల్లల పిల్లల ఫ్యూచర్ గురించి చేస్తాం. మా పిల్లలు మంచిగుండాలా లైఫ్‌లో. మా పిల్లలకి మంచి సెక్యూరిటీ ఉండాలా, లైఫ్ సెక్యూరిటీ ఉండాలని జేస్తారు. ఫ్యూచర్‌లో మీ పిల్లలకి ఫుడ్డే దొరకదు. వాళ్ళు ఫుడ్ దొరకదు. వాళ్ళేం
తింటారు ఫ్యూచర్‌లో అంటే సింపుల్‌గా అర్థం చేసుకోండి. ఒక సైంటిఫిక్ రిసర్చ్ ఏం చెప్తుందంటే 90 ఇండియాలో 2045 కల్లా ఇండియాలో ఉండే 50% పాపులేషన్ ఫుడ్ ఎలా తింటుందంటే క్యాప్సూల్‌లో తింటదంట. తీసుకోండి సార్ బిర్యానీ క్యాప్సూల్ ఇది తినేయండి. తీసుకోండి సార్ ఇడ్లీ క్యాప్సూల్ తినేయండి. తీసుకోండి సార్ దీన్ని పన్నీర్ క్యాప్సూల్ అంటారు. దీన్ని తినేయండి. ఇవన్నీ తినేస్తే మీకి తిన్నట్టే ఫీలింగ్ ఉంటదే గానీ అది తినాల్సిన అవసరమే ఉండదు అని ఫుడ్ అనేది అలా తినబోతున్నారు. ఇప్పుడు ఫ్లేవర్స్‌లో వచ్చేసాయి ఫ్యూచర్‌లో. స్పిలుర్ స్పిరులినా అనేది బిర్యానీ ఫ్లేవర్. నోని అనేది ఇంగొక ఫ్లేవర్. అలా న్యూట్రియంట్స్ గూడా సప్లిమెంట్స్ కూడా ఫ్లేవర్‌లో వచ్చేసాయి. సప్లిమెంట్స్ కూడా ఒక బిర్యానీ తినడం ద్వారా ఎంత న్యూట్రియంట్ వస్తుందో, ఆ న్యూట్రియంట్‌ని ఒక క్యాప్సూల్‌లో ఫిట్ చేసేసి అదే ఫ్లేవర్ ఇచ్చేస్తారన్నమాట. అటువంటి సిట్యుయేషన్ రాబోతుంది. ఎందుకంటే ఫుడ్ ప్రొడక్షన్ అనేది అంతా తగ్గిపోతుంది కాబట్టి. థట్ ఈస్ వై మేము చేయాల్సింది మీరు ఫ్యూచర్‌లో మీ పిల్లలు మంచిగుండాలంటే అగ్రికల్చర్‌లో భూమి మంచిగుండాల. భూమి మంచిగుంటే మాత్రమే ఫ్యూచర్‌లో మీ పిల్లలు మంచిగుంటారు. మీరిచ్చే ఆస్తిని అనుభవించాలంటే మట్టి మంచిగుంటే మాత్రమే మీ పిల్లలు మీరిచ్చిన ఆస్తిని అనుభవిస్తారు. థట్ ఈస్ వై వి హావ్ టు సేవ్ సాయిల్. భూమిని కాపాడండి. మీరు మీ పిల్లల్ని కాపాడినట్టే ఉంటది. దిస్ విజన్‌తో వెస్టీజ్‌లో డిఫరెంట్ కేటగరీ ఆఫ్ ప్రొడక్ట్స్, బయోస్టిమ్యులెంట్స్, క్రాప్ న్యూట్రియంట్స్, క్రాప్ డిసీజ్ ప్రివెన్షన్ కోసం, క్రాప్ మేనేజ్‌మెంట్ కోసం, యాక్టివేటర్స్, స్ప్రెడర్స్, బయో ఫెర్టిలైజర్స్ కేటగరీలో లేటెస్ట్ టెక్నాలజీ వాడి, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ వాడి మనం మట్టిలో ఉండే భూసారాన్ని పెంచడానికి, సాయిల్ కండిషన్ చేయడానికి, ఎన్వైర్నమెంటల్ రెసిస్టెన్స్, డిసీజ్ రెసిస్టెన్స్, క్రాప్ న్యూట్రియంట్ అండ్ క్రాప్ క్వాలిటీని పెంచడానికి వెస్టీజ్ ప్రొడక్ట్స్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. దీన్ని కన్విన్స్ చేయడం డిఫరెంట్ మెథడ్స్‌లో చేయొచ్చు మేము. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మేము ఈ ప్రొడక్ట్‌ని ఒక రైతుకు డిఫరెంట్ మెథడ్స్‌లో అందించొచ్చు. కామన్‌గా ఈ ప్రొడక్ట్ అనేది మేము ఇటువంటి అగ్రికల్చర్ ట్రైనింగ్ సెషన్‌లో రైతుల్ని ఇన్వైట్ చేసి దీని గురించి అవగాహన ఇవ్వచ్చు. మేమే ఒక విలేజ్‌లో పోయి చిన్నగా ఒక ఫార్మర్ మీటింగ్స్‌ని చేసి చేయొచ్చు. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా ఒక ఇనిషియేటివ్ తీసుకొని చిన్నగా ఒక ట్రయల్ ప్లాట్ చేయొచ్చు. ఒక ఊర్లో చిన్నగా చిన్న ల్యాండ్ ఒక రైతు దగ్గర అడిగి, "సార్ ఇక్కడ మేము మా ప్రొడక్ట్స్‌ని వాడుకుంటాము. మన రిజల్ట్‌ని మీరు చూడండి. ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత మీకు ఈ రిజల్ట్ నచ్చితే ఈ ప్రొడక్ట్‌ని మీరు వాడుకోండి. ఇంకొకరికి కూడా షేర్ చేయండి" అని కూడా ఇలా కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క బిజినెస్‌ని ఒక కొత్త ఏరియాలో ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ప్రొడక్ట్ ఉపయోగపడతాయి. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, డైరెక్ట్‌లీ స్పీకింగ్ ఆన్ ద ప్రొడక్ట్స్, అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్. వెస్టీజ్‌లో దొరికే ప్రతి ఒక్క ప్రొడక్ట్‌ని కూడా మేము క్రాప్ సప్లిమెంట్ అని పిలుస్తాం. క్రాప్ సప్లిమెంట్స్ ఏంటంటే, హెల్త్ కేర్ సప్లిమెంట్స్ ఎలానో అలానే క్రాప్ సప్లిమెంట్స్. హెల్త్ కేర్ సప్లిమెంట్స్ పోషకాలు లేక దాన్ని క్యాప్సూల్ ఫార్మాట్‌లో పోషకాలు అందించడం. మన పంటకి అవసరమైన పోషకాల్ని గాని, బయో స్టిమ్యులెంట్స్‌ని గాని అందించడం లేదు కాబట్టి, దాన్ని మేము ఇటువంటి గ్రాన్యులర్ ఫార్మాట్‌లో, లిక్విడ్ ఫార్మాట్‌లో అందిస్తున్నామనమాట. ఇది కూడా ఒక క్రాప్ సప్లిమెంటే. ఎటువంటి క్రాప్ సప్లిమెంట్ అంటే, హ్యూమిక్ యాసిడ్ సప్లిమెంట్, హ్యూమస్ సప్లిమెంట్ ఆర్ ఫల్విక్ యాసిడ్ సప్లిమెంట్. ఇవి భూమిలో చానా అవసరమైన పదార్థాలు. భూమిలో ఎన్నో రకాల ఒక యాక్టివిటీస్ జరగాలంటే భూమిలో హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హ్యూమస్ అనేది చాలా ఎక్కువగా పనిచేస్తుంది. ఇది నేచురల్‌గా ఎలా దొరుకుతుంది? ఎలా అందుతుంది భూమికంటే మేము వాడే సేంద్రియ ఎరువుల వలన. మేము పంటలో ఏదైనా ఒక పంట పండిస్తున్నామనుకోండి, భూమిలో సేంద్రియ ఎరువులు వాడుకుంటాం. ఆవు పేడ గాని, గొర్రెల నుంచి వచ్చే వేస్ట్ గానీ, మేకల నుంచి వచ్చే వేస్ట్ గానీ, పౌల్ట్రీ వేస్ట్ గానీ, ఇవన్నీ వాడుకునేటప్పుడు అవి ఏమిస్తుంది భూమిలో అంటే, భూమిలో హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమస్‌ని ఇస్తది. భూమిలో సూక్ష్మ జీవుల్ని పెంచుతది. భూమికి కావాల్సిన, పంటకి కావాల్సిన కొన్ని రకాల పోషకాల్ని అందిస్తది. ఇవన్నీ పని ఒక మేమిచ్చే సేంద్రియ ఎరువు అనేది చేస్తుందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే కండిషన్‌లో అటువంటి ఎరువుల్ని మేము వాడలేకపోతున్నాం. ఎన్నో కారణం వలన. రేట్ ఎక్కువుంది. ఖర్చు ఎక్కువైపోతుంది. డబ్బనేది ఎక్కువగా
ఖర్చయిపోతుందనే భయముంటది. దీంతో పాటు అవైలబిలిటీ లేదు. అందుబాటులో లేదు. అండ్ మోర్ ఓవర్ లేబర్ ప్రాబ్లమ్. లోడ్ చేయాలా? అన్‌లోడ్ చేయాలా? ఇవన్నీ చేయాలంటే టైమ్ కన్జ్యూమింగ్, లేబర్ కన్జ్యూమింగ్ ప్రాబ్లమ్ కాబట్టి రైతు దీన్ని వాడడం మానేశాడు. కాబట్టి వెస్టీజ్ ఈ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకొని ఒక సేంద్రియ ఎరువులో ఏం మెయిన్ ఇంగ్రీడియెంట్స్ మేము ఒక పంటకు అందించాలో దాన్ని గ్రాన్యులర్ ఫార్మాట్ ద్వారా గుళికల ఆకారంలో, లిక్విడ్ ఆకారంలో ఈ ప్రొడక్ట్‌ని అందించడం జరిగింది. ఈ ప్రొడక్ట్‌లో హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హ్యూమస్ అనే బయో స్టిమ్యులెంట్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి భూమిలో అంటే జర్మినేషన్ ఇంప్రూవ్ చేయడానికి, మన దిగుబడిని పెంచుకోవడానికి, రూట్ సిస్టమ్‌ని ఎన్హాన్స్ చేయడానికి, భూమిని గుల్లగా చేయడానికి, భూమిలో సూక్ష్మజీవుల్ని పెంచుకోవడానికి, మన పంటలో మన దిగుబడిలో వచ్చే క్యారెక్టరిస్టిక్స్ అంటే మంచిగా షేప్ రావాలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను టొమాటో పండిస్తున్నాను. టొమాటోలో మంచి షేప్ రావాలా? సైజ్ రావాలా? కలర్ రావాలా? దిగుబడి అల్టిమేట్‌గా మంచిగా రావాలా? గ్రోత్ మంచిగా రావాలా? దీనికి అవసరమైన అన్ని రకాల పదార్థాలు దీంట్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రొడక్ట్ అనేది భూమిని గుల్లగా చేయడంలో, భూమిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెంచడంలో, మీరిచ్చే కెమికల్ ఎరువుల్ని మన పంటకి అందించడంలో హెల్ప్ చేస్తుందనమాట. ఇది మీరు సాయిల్ అప్లికేషన్‌గా వాడుకోవచ్చు. మీరు 3 నెలల నుంచి 6 నెలల పంట పండిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు గానీ, ఫ్లవర్స్ గానీ ఆర్ వరి పంట గానీ, మొక్కజొన్న గానీ ఇటువంటి 3-6 మంత్స్ క్రాప్‌లో ఎకరానికి 5-8 కిలోల దాకా మీరు వాడే కెమికల్ ఎరువుల్లోనే మిక్స్ చేసి చల్లుకోవచ్చు. మీ ఈ ప్రొడక్ట్‌ని తోట పంటలో మామిడి, టెంకాయ, జామకాయ, సపోటా ఇటువంటి పంటల్లో గూడా వాడుకోవచ్చు. ఒక మొక్కకి 100-150 గ్రాముల దాకా ఒక ఏడాదికి 2-3 సార్లు ఇవ్వడం అవసరం ఉంటది. అండ్ 3 నెలల నుంచి 6 నెలల పంటలో ఒకసారికే మీరు కావాల్సుంటే డైరెక్ట్‌గా ఇచ్చుకోవచ్చు. ఆర్ విత్తనం చల్లేటప్పుడు ఒక 50% అండ్ బోదెక్కించడం. మట్టిని ఎక్కిస్తారు. 20 రోజుల తర్వాత బోదెక్కిస్తారు. అప్పుడు ఇంకొక 50% మీరివ్వచ్చు. టోటల్‌గా ఎకరానికి 5-8 కిలోలు. 5-8 కిలోస్ మీరు ఈ ప్రొడక్ట్‌ని ఇవ్వచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్. ఇది కూడా సేమ్ ప్రొడక్టే, సేమ్ ఫంక్షన్ చేస్తుంది. బట్ దీన్ని వాడే విధానం డిఫరెంట్‌గా ఉంటది. ఇది లిక్విడ్ ఫార్మాట్‌లో ఉంటది కాబట్టి, ఈ ప్రొడక్ట్‌ని మీరు స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. విత్తన శుద్ధి ద్వారా ఇవ్వచ్చు. స్ప్రే ద్వారా ఇవ్వాలంటే 1 లీటర్ వాటర్‌కి 2 ఎంఎల్ స్ప్రే చేయాల్సి ఉంటది. విత్తనం శుద్ధి ద్వారా ఇవ్వాలంటే 1 కిలో విత్తనానికి 10 ఎంఎల్ 10 ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్‌ని మిక్స్ చేసి విత్తన శుద్ధి చేసి విత్తనం చల్లుకున్నారా, జర్మినేషన్, గ్రోత్, పిలకలు, కొమ్మలు, ఆకులు ఇవన్నీ మంచిగా రావడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఈ ప్రొడక్ట్‌ని డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. ఏ పంట ఏసినా కూడా ఎకరానికి 500 ఎంఎల్ తోట పంటలు గానీ, కూరగాయల పంటలు గానీ, ఫ్లవర్స్ గానీ, ఫ్రూట్స్ గానీ అన్ని రకాల పంటలు ఎకరానికి డ్రిప్ ద్వారా అందించాలంటే 500 ఎంఎల్ మీరు అందించాల్సి ఉంటది. ఇలా ఈ ప్రొడక్ట్‌ని మీరు వాడుకోవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రొడక్ట్ అగ్రి 82 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇన్ వెస్టీజ్ అగ్రికల్చర్. కొంతమంది అగ్రికల్చర్‌లో ఒక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎస్పెషల్లీ విత్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓన్లీ 3 ప్రొడక్ట్స్‌కి స్టిక్ అయ్యి ఉంటారు. అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి 82. ఈ 3 ప్రొడక్ట్ కాకుండా ఇంకో ప్రొడక్ట్‌ని టచ్ చేయరు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నాట్ ఓన్లీ జస్ట్ థిస్ 3 ప్రొడక్ట్. దీ 3 ప్రొడక్ట్స్ కింద చాలా మంచి రిజల్ట్స్ ఉండే ప్రొడక్ట్ మన వెస్టీజ్‌లో వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి 82 కాకుండా ఇంకా ఏం వాడరు. మాక్సిమం టు మాక్సిమం ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ దాకా కూడా ఈ ప్రొడక్ట్‌నే సజెస్ట్ చేస్తారే గానీ, వేరే వేరే కేటగరీ ఆఫ్ ప్రొడక్ట్స్‌కి కాంబినేషన్‌గా అస్సలు ఇచ్చేయరు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్పెసిఫిక్ రీజన్. బట్ డిస్పైట్ థట్ ఇక్కడ ఇటువంటి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం ద్వారా దీని గురించి తెలుసుకొని మీరు అందిస్తారు అనే ఒక నమ్మకంతో ఇక్కడ చెప్తున్నాను. అగ్రి 82 అనే ప్రొడక్ట్‌ని ఎందుకు వాడుకోవాలా అంటే దీన్ని స్ప్రెడర్, యాక్టివేటర్, స్టిక్కర్, పెనిట్రేటర్ అని జెప్తారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే స్టిక్కర్ అంటే ఏంటి? వెట్టర్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పురుగు మందుని మనము స్ప్రే చేసినప్పుడు అది లీఫ్ మీద మంచిగా అతుక్కోదు.
అది చుక్కల్లాగా ఉంటది. డ్రాప్ బిందుల్లా ఉంటది. ఆకు మీద ఎప్పుడు బిందుల్లాగా ఉంటదో కొంచెం గాలొచ్చి లీఫ్ షేక్ అయితే ఆ బిందువులు మొత్తం ఊడిపోతాయి. ప్రాపర్‌గా మన పంటకి ఆ కెమికల్ అందదు. కాబట్టి అగ్రి 82 ఎందుకు వాడుకోవాలంటే, ఆ కెమికల్ అనేది లీఫ్ మీద కంప్లీట్‌గా అతుక్కోవాలా. బిందులు లెక్క కాకుండా కంప్లీట్‌గా అతుక్కోవడానికి అగ్రి 82 స్టిక్కర్ లాగా పనిచేస్తది. దీన్ని స్ప్రెడర్ అంటారు. ఆకు మీద ఏదైనా ప్రొడక్ట్ స్ప్రే చేసినప్పుడు అది రెండో, మూడో చుక్కలు పడితే చాలు కంప్లీట్ లీఫ్ తడిచేలాగా ఉండాలా. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే కెమికల్‌ని ఎలా చల్లుకుంటారంటే జస్ట్ కెమికల్‌ని స్ప్రే ఒక ఎకరానికి 100-120 లీటర్స్ ఆర్ 150 లీటర్స్ వాటర్‌లో స్ప్రే చేసి ముగించేస్తారు. అప్పుడు ఒక ఆకు మీద ఒకటో, రెండో చుక్కలు పడతాయి. ఈ ఒకటో, రెండో చుక్కలు కంప్లీట్ లీఫ్‌ని కవర్ చేయవు. ఎందుకంటే స్ప్రెడ్ అవ్వదు. అగ్రి 82 ఏం చేస్తుందంటే, ఒకటో, రెండో చుక్కలు పట్టినా కూడా సరిపోతుంది. కంప్లీట్ లీఫ్ తడిచేలాగా ఈ ప్రొడక్ట్ అనేది హెల్ప్ చేస్తుందనమాట. థట్ ఈస్ వై ఇది లీఫ్ కవరేజ్‌ని స్ప్రెడ్ చేయడానికి, కవరేజ్‌ని ఎక్కువ చేయడానికి, స్ప్రెడ్ చేయడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని దీన్ని స్ప్రెడర్ అంటారు. దీన్ని యాక్టివేటర్ అని కూడా పిలుస్తారు. కొంతమంది యాక్టివేటర్ అని పిలుస్తారు గానీ, దీన్ని ఎందుకు యాక్టివేటర్ అని పిలుస్తారు? దీన్ని యాక్టివేట్ చేస్తుంది సార్, కెమికల్‌ని యాక్టివేట్ చేస్తుంది అని మేము చెప్పుకుంటాము. బట్ యాక్చువల్ రీజన్ ఎందుకు ఈ ప్రొడక్ట్ యాక్టివేటర్ అని పిలుస్తారంటే వెరీ సింపుల్ రీజన్. మీరు వినే ఉంటారిది. మీరేమైనా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి ఉంటే ఎప్పుడన్నా మీ లైఫ్ టైమ్‌లో ఎప్పుడన్నా ఒకసారి ఇది వినే ఉంటారు. ఏదైనా ఒక పురుగు మందుని, ఏదైనా ఒక కెమికల్ మందుని మీరు స్ప్రే చేయాలంటే పొద్దున్నే 6 గంటల నుంచి పొద్దున్నే 9 గంటల లోపల, సాయంకాలం 4-7 లోపల స్ప్రే చేసుకోండి. ఈ టైంలో స్ప్రే చేసుకుంటే పురుగు మందు మంచిగా పనిచేస్తుంది అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఎర్లీ మార్నింగ్ టైంలో పురుగులనేది కింద వైపున కింద వైపు నుంచి పైకొచ్చింటాయి. నైట్ టైమ్‌లో అవి కింద డే టైమ్‌లో కింద లీఫ్ కిందుంటే, నైట్ టైమ్‌లో పైనుంటాయి. ఎప్పుడు ఎండ అనేది తక్కువుంటదో అప్పుడు లీఫ్ పైనుంటాయన్నమాట. కాబట్టి ఈవినింగ్ టైమ్‌లో అండ్ డే టైమ్‌లో పురుగులు పైకొస్తాయి. అప్పుడు స్ప్రే చేస్తే పురుగులనేది ప్రాపర్‌గా చనిపోతాయని ఒక కాన్సెప్ట్. బట్ రైతుగా ఇప్పుడు దాన్ని ఫాలో చేయరు. ఎందుకంటే లేబర్ ప్రాబ్లమ్ వలన ఎర్లీ మార్నింగ్ స్ప్రే చేయలేరు. కాబట్టి 10:00, 1:00, 12:00, 2:00, 3:00 ఏ టైంలో కంఫర్టబుల్ ఉంటారో ఆ టైంలో స్ప్రే చేస్తారు. బట్ వెస్టీజ్ ప్రొడక్ట్‌ని ఎందుకు యాక్టివేటర్ అంటారంటే వెరీ సింపుల్‌గా అర్థం చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ టైంలో పురుగులంతే కాకుండా పత్ర రంధ్రాలనేది యాక్టివ్‌గా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ టైంలో పత్ర రంధ్రాలనేది ఓపెన్ ఉంటది. యాక్టివేట్‌గా ఉంటది. ఏ పురుగు మందు స్ప్రే చేసినా కూడా పురుగు మందు పైన వైపు నుంచి కింద వైపుకి దిగుతది డే టైమ్‌లో. 6:00-9:00, ఈవినింగ్ 4:00-7:00 పత్ర రంధ్రాలు ఓపెన్ ఉంటది. ఎందుకు పత్ర రంధ్రాలు ఆ టైంలో ఓపెన్ ఉంటదంటే, మొక్కలు శ్వసించడం నైట్ టైమ్ ఎక్కువగా శ్వసిస్తాయి. ఎండుండేటప్పుడు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రొడక్ట్ అనేది మంచిగా శ్వసించడానికి అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది పత్ర రంధ్రాల్ని యాక్టివేట్ చేయడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ అగ్రి గోల్డ్ ఈ ప్రొడక్ట్ ఫ్లవరింగ్ బూస్ట్ చేయడానికి ఎక్కువగా ఫ్లవర్స్ రావాలా, ఫ్రూట్ క్వాలిటీ మంచిగా రావాలంటే ఈ ప్రొడక్ట్‌ని మీరు అందించొచ్చు. అండ్ కమింగ్ టు వెరీ నెక్స్ట్ ప్రొడక్ట్ అగ్రి నానోటెక్. ఈ అగ్రి నానోటెక్ అనే ప్రొడక్ట్‌లో బయో ఎన్హాన్సర్స్ ఉంటాయి. అండ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్‌ని మీరు 2 కారణాలకి వాడుకోవచ్చు. ఒకటి చెట్టు పెరుగుదల రావడానికి, 2 మొక్కల్లో పంటలో ఏం కాయలొస్తున్నాయో, ఏ గింజలొస్తున్నాయో, ఆ గింజల్లో క్వాలిటీ ఎన్హాన్స్ చేయడానికి, దిగుబడి ఎన్హాన్స్ చేయడానికి అగ్రి నానోటెక్ హెల్ప్ చేస్తది. మంచిగా షేప్ రావాలా, కలర్ రావాలా, సైజ్ రావాలా అంటే ఫో ఫోటోసింథటిక్ యాక్టివిటీని ఎన్హాన్స్ చేయడం ద్వారా దిగుబడిని మంచిగొచ్చేలాగా దాంతో పాటు దీన్ని గ్రోత్ ఎన్హాన్సర్ ఎందుకంటారంటే, ఇది భూమిలో ఏసినప్పుడు మీరు వేరే రకాల పోషకాలు ఏం అందిస్తున్నారో దాన్ని మన పంటకి అందించడం దీని పని. కాబట్టి న్యూట్రియంట్ మంచిగా అందిస్తుంది. భూమిలో ఉండే మినరల్స్‌ని ప్రాపర్‌గా అందిస్తుంది. భూమిలో భూసారాన్ని పెంచడం ద్వారా దిగుబడిని పెంచడంలో
ఉపయోగపడుతుందని ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు. ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. 1 లీటర్ కి 2 గ్రామ్. ఈ ప్రోడక్ట్ ని భూమిలో సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు, ఎకరానికి 500 గ్రామ్స్. సిమిలర్ వి అగ్రి గోల్డ్ కూడా, అంటే దీన్ని స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. 1 లీటర్ కి 1 గ్రామ్ పర్ లీటర్ ఆఫ్ వాటర్. సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు 200 గ్రామ్స్ పర్ ఎకర్. అలా అలానే మనకి వెస్టీజ్ లో దొరికే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్ట్. దీన్ని అగ్రి బయో ఫంగిసైడ్ అంటారు. దీన్ని మన పంటలో వచ్చే వ్యాధుల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. అర్థం చేసుకోండి, వెస్టీజ్ లో దొరికే ఏ ప్రోడక్ట్ కూడా క్యూరేటివ్ అనేది కాదు, ప్రివెంటివ్ అని చెప్తాం. ఒక పర్సన్ కి వ్యాధి రాకుండా ముందే, ఒక మొక్కకి వ్యాధి రాకుండా ముందుగానే ఈ ప్రోడక్ట్ ఇచ్చుకున్నామా, మన పంటలో వ్యాధుల్ని రాకుండా ఉంచడానికి ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ప్రివెంటివ్ గా పనిచేస్తుంది. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే డిసీజ్ వచ్చిన తర్వాత దీన్ని స్ప్రే చేపిస్తారు. సరే ఇది స్ప్రే చేయండి, డిసీజ్ క్యూర్ అవుతుంది. వెస్టీజ్ లో క్యూరేటివ్ ప్రోడక్ట్స్ లేవు, ప్రివెంటివ్ ప్రోడక్ట్స్ మాత్రమే దొరుకుతాయి. బయట దొరికే పురుగు మందులు అనేవి, ఫంగిసైడ్ అనేవి క్యూరేటివ్. డిసీజ్ వచ్చినాక స్ప్రే చేస్తే క్యూర్ చేస్తాయి. బట్ ఇక్కడ క్యూర్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ప్రివెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఒక రైతు అర్థం చేసుకోవాలా. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. వ్యాధి రాకముందే వ్యాధి రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే అగ్రి ప్రొటెక్ట్ అంటే ప్రొటెక్షన్ ఇవ్వడం. వ్యాధి రాకుండా ముందే ప్రొటెక్షన్ ఇచ్చి రాకుండా చూసుకోవడం అగ్రి ప్రొటెక్ట్ అని. దీంట్లో ఆస్కోఫైలం నాడుసమ్ అనే ఒక మొక్కల నుంచి తయారు చేసే ఒక సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మన మొక్కల్లో డిసీజ్ రెసిస్టెన్స్ ని ఇంప్రూవ్ చేసి ఎన్నో రకాల వ్యాధుల్ని రాకుండా చూసుకోవడం. బ్లాస్ట్, బ్రౌన్ లీవ్ స్పాట్, డౌనీ మిల్డ్యూ, పౌడరీ మిల్డ్యూ, వేరుకుల్లి తెగులు, దాంతోపాటు కాండం తెగులు అండ్ గ్రెయిన్ డిస్కలరేషన్, అంటే కొన్నిసార్లు దాన్ని ఏమంటారు, కాటుక వ్యాధి అని వస్తుంది, కాయల మీద మచ్చలు వస్తాయి. ఇటువంటి డిసీజ్ ని ప్రొటెక్ట్ చేయడంలో కాకుండా ఉంచడంలో అగ్రి ప్రొటెక్ట్ అనేది ఒక ప్రివెంటివ్ ప్రోడక్ట్ లా పనిచేస్తుంది. దీన్ని స్ప్రే ద్వారా ఇవ్వచ్చు 1 లీటర్ వాటర్ కి 2 గ్రామ్. సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు, ఎకరానికి 500 గ్రామ్స్. డ్రిప్ అప్లికేషన్ చేయొచ్చు, ఎకరానికి 250 to 500 గ్రామ్స్. కమింగ్ టు ద లాస్ట్ అండ్ సెకండ్ లాస్ట్ ప్రోడక్ట్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి మాస్. ఇక్కడ పైన దాన్ని రాంగ్ గా మెన్షన్ చేశారు. ఇట్ ఇస్ అగ్రి మాస్. అగ్రి మాస్ అనే ప్రోడక్ట్ ఏముంది, ఫ్లవరింగ్ బూస్ట్ చేయడానికి. కొన్ని మొక్కల్లో ఫ్లవర్ అనేది బూస్ట్ అవ్వడానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, వయ్యారి బామ మొక్క చూసే ఉంటారు మీరు, పార్థేనియం అంటారు. ఒక గడ్డి, అది గడ్డి ఎక్కడంటే అక్కడే పెరుగుతుంటది. అది ఎలా పెరుగుతుందంటే దాంట్లో పోషకాలు ఇచ్చామా లేదా అనేది ఉండదు, వాటర్ ఉందా లేదా అని చూసుకోదు, ఎన్వైరన్మెంట్ లో ఎండ ఎక్కువందా తక్కువ ఉందా అని చూడదు. ఎన్వైరన్మెంట్ ఎలానా ఉండని, వర్షం ఎలానా ఉండని, పోషకాలు ఎలానా ఉండని, పెరుగుదల అయితే వస్తుంది, ఫ్లవరింగ్ అయితే వస్తుంది దాంట్లో. అటువంటి కొన్ని గుణ లక్షణాలు కొన్ని మొక్కల్లో ఉంటాయి. అలానే అగ్రిమాస్ అనే ఒక సీవీడ్ లో కూడా, సముద్రంలో దొరికే ఈ పాచికి కూడా అలాంటిదే ఒక నేచర్ ఉంటది అనమాట. కాబట్టి దాన్ని మేము ఎక్స్ట్రాక్ట్ చేసి మన మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు మన మొక్క కూడా అంతే అడ్వర్స్ ఎన్వైరన్మెంటల్ కండిషన్ లో కూడా ఫ్లవరింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటది. కొన్నిసార్లు చలిగా ఉంటే ఫ్లవర్స్ రావు, కొన్నిసార్లు మంచు ఎక్కువ పడితే ఫ్లవర్ రాదు, వర్షం ఎక్కువ పడితే ఫ్లవర్ ప్రాపర్ గా రాదు, ఎక్కువ ఎండ పడినా కూడా ఫ్లవర్ రాదు. ఇటువంటి సిచ్యువేషన్ లో మన మొక్కల్లో ఫ్లవరింగ్ మంచిగా రావాలా అంటే అగ్రి మాస్ అనే ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. దీన్ని మీరు స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. 1 లీటర్ వాటర్ కి 2 ml స్ప్రే చేయొచ్చు. ఇది అన్ని రకాల పంటలు, కూరగాయలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆయిల్ సీడ్స్, గ్రే గ్రెయిన్ సీడ్స్, అన్ని రకాల పంటలో దీన్ని మీరు వాడుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ దట్ వి హ్యావ్ గాట్ ఇస్ అగ్రి అక్వాజెల్. అగ్రి అక్వాజెల్ యొక్క ప్రోడక్ట్ ఏముంది, భూమిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అండ్ న్యూట్రియంట్ హోల్డింగ్ కెపాసిటీ. మీరు ఇచ్చే వాటర్ మన పంటకు అందాలా, మీరు ఇచ్చే కెమికల్ ఎరువులు అనేది మన పంటకు అందాలంటే అగ్రి అక్వాజెల్ పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఒక సంప్ లాంటిది ఇది. సంప్ అంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంది అనుకుంటా. ఒక ఇల్లు కడుతున్నారంటే కింద గ్రౌండ్ లో ఒక సంప్ తీస్తారు, మున్సిపల్ వాటర్ రాగానే దాన్ని ఫిల్ అయిపోవాలా.
తర్వాత చిన్న మోటార్ పెట్టుకొని ఎప్పుడు కావాలో అప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటారు. వాటర్‌ని పంప్ చేసుకుంటారు. అలానే అగ్రి అక్వాజల్ కూడా ఒక సంప్ లాంటిది. వాటర్ అనేది ఎప్పుడూ రాదు. వర్షం అనేది ఎప్పుడూ పడదు. వాటర్ రాంగానే దాన్ని స్టోర్ చేసేయాల. స్టోర్ చేసిన తర్వాత ఎప్పుడు కావాలో అప్పుడు పంప్ చేసుకునేది మన మొక్కల పని. వాటర్ స్టోర్ చేయడం మన పని. కాబట్టి భూమిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ లేదు కాబట్టి అగ్రి అక్వాజల్ అనేది వాడుకున్నారా, మీరిచ్చే వాటర్‌ని స్టోర్ చేసేస్తుంది. మీరిచ్చే పోషకాల్ని స్టోర్ చేసేసి కొన్ని రోజులు లేట్ అయినా, కొన్నిసార్లు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ లేకున్నా భూమిలో ఎక్కువ రోజుల దాకా తడిని ఉంచడంలో, మీరిచ్చే పోషకాలు వేస్ట్ అవ్వకుండా మన పంటకి అందుబాటులో పెట్టడంలో అగ్రి అక్వాజల్ అనే ప్రొడక్ట్ హెల్ప్ చేస్తుంది. దీన్ని ఒక ఎకరానికి 1-2 కిలోల దాకా వాడుకోవచ్చు. మొక్కల్లో తోటవేని మొక్కల్లో ఫర్ ఎగ్జాంపుల్ మామిడి, టెంకాయ ఇటువంటి మొక్కల్లో ఒక మొక్కకి 40-80 గ్రాముల దాకా వాడుకోవచ్చు. ఇది దుక్కి చేసేటప్పుడు వాడుకుంటే చానా మంచిది. ఈ ప్రొడక్ట్‌ని పైన చల్లగూడదు. భూమి లోపల చల్లుకున్నారా చానా మంచిగా ఈ ప్రొడక్ట్ అనేది పడుతుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రొడక్ట్స్. కొన్ని గమనించండి. ప్రొడక్ట్‌ని వాడేటప్పుడు స్టేజ్ బై స్టేజ్ ప్రాపర్‌గా వాడుకోవాలా. గ్రోత్ స్టేజ్‌లో మీరు గ్రోత్ ప్రొడక్ట్స్‌ని స్టేజ్ 1 మీరు విత్తనం చల్లేటప్పుడు, భూమి తయారు చేసేటప్పుడు ఆర్ బోదెక్కించేటప్పుడు ఈ ఏదైనా ఒక దశలో మీరు గ్రాన్యూల్స్, నానోటెక్, అక్వాజల్ అండ్ 82 ప్రొడక్ట్‌ని ఇవ్వాల్సిన అవసరం ఉంటది. ఇది గ్రోత్ కోసం, ఇనీషియల్ గ్రోత్ కోసం మీరిచ్చే న్యూట్రియంట్స్ అనేది మన పంటకి అందాలంటే ఈ ప్రొడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్ 2 సీడ్ ట్రీట్మెంట్ ఆర్ రూట్ ట్రీట్మెంట్. విత్తన శుద్ధి ఆర్ వేరుల చికిత్సలో అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండ్ అగ్రి ప్రొటెక్ట్‌ని వాడుకున్నారా, గ్రోత్ మంచిగా రావడానికి, జర్మినేషన్ మంచిగా రావడానికి, చెట్టు పెరుగుదల రావడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ గ్రాండ్ గ్రోత్ స్టేజ్. చెట్టులో, మొక్కల్లో పెరుగుదల అనేది ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుందంటే 15 రోజుల నుంచి 40 రోజుల దాకా గ్రాండ్ గ్రోత్ ఫేజ్ అని పిలుస్తారు. ఈ యొక్క స్టేజ్‌లో మొక్కలనేది పెరుగుదల చానా ఎక్కువగా వస్తది. 15 రోజుల నుంచి 40 రోజుల దాకా. ఈ యొక్క స్టేజ్‌ని మేము గ్రాండ్ గ్రోత్ ఫేజ్ అని పిలుస్తాం. ఈ యొక్క స్టేజ్‌లో అవసరమైన ప్రొడక్ట్స్ ఏంటంటే ఇవే. అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్ అండ్ అగ్రి 82 స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటది గ్రోత్ కోసం 15 రోజులకి. మొక్కలేసి, నారేసి, విత్తనమేసి 15 రోజుల తర్వాత హ్యూమిక్ యాసిడ్, అగ్రి నానోటెక్ అండ్ అగ్రి 82 స్ప్రే చేసుకోవచ్చు. ఆర్ హ్యూమిక్ యాసిడ్, అగ్రి ప్రొటెక్, అగ్రి 82 ఈ 2 కాంబినేషన్‌లో ఏదైనా ఒక కాంబినేషన్‌ని మాత్రమే వాడుకోవాలా. అన్ని ప్రొడక్ట్‌ని ఒకేసారి వాడుకుంటారంటే నో. ఓన్లీ 3 ప్రొడక్ట్స్. హ్యూమిక్ లిక్విడ్, నానోటెక్ 82, హ్యూమిక్ లిక్విడ్, ప్రొటెక్ 82 ఈ కాంబినేషన్‌లో వాడుకున్నారా 15 రోజులకి గ్రోత్ అనేది మంచిగా రావడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. డిసీజ్ రెసిస్టెన్స్‌ని పెంచుతుంది. 30 రోజులకి మీరు అగ్రి హ్యూమిక్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82 స్ప్రే చేసుకున్నారా, చెట్టులో గ్రోత్ ఎన్హాన్సింగ్‌తో పాటు, డిసీజ్ రెసిస్టెన్స్‌తో పాటు ఆల్ సార్ట్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్‌ని ఎన్హాన్స్ చేసి, చెట్టులో పెరుగుదల రావడానికి, కొమ్మలు, ఆకులు, పిలకలు ఇవన్నీ మంచిగొచ్చి చెట్టుని మంచిగా ఫ్లవర్ ఇనిషియేట్ చేయడానికి సిద్ధంగా చేసే ప్రొడక్ట్స్ ఏంటంటే ఇవే. ఇది రెడీ చేస్తాయి. ఫ్లవరింగ్ స్టేజ్‌కి ఒక మొక్కని రెడీ చేస్తాయి. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అవ్వక ముందు మీరు అగ్రి మాస్, అగ్రి ప్రొటెక్ అండ్ అగ్రి 82 స్ప్రే చేశారా, మొక్కల్లో ఫ్లవరింగ్ అనేది మంచిగా జరుగుతుంది. మొక్కలో ఫ్లవరింగ్ మంచిగా రావాలా, ఎక్కువగా ఫ్లవర్స్ ఫ్రూట్‌గా మారాలా, ఆ కాయలనేది మంచిగా సైజ్, షేప్, కలర్ ఇవన్నీ మంచిగా రావాలంటే అగ్రి మాస్, అగ్రి ప్రొటెక్ అండ్ అగ్రి 82 మీరు వాడుకోవాల్సి ఉంటది. ఫ్లవరింగ్ స్టేజ్‌లో 40 రోజుల తర్వాత. 40 రోజులు, 40 రోజుల తర్వాత. నెక్స్ట్ మొక్కలేసి 50-55 రోజుల తర్వాత అగ్రి నానోటెక్ అండ్ అగ్రి 82 కాయ సైజుని పెంచుకోవాలా, మంచిగా షేప్ రావాలా, కలర్ రావాలా, గింజలు మంచిగా దిగుబడి రావాలా, మంచి గింజలు సైజ్ రావాలా అంటే నానోటెక్ అండ్ 82 స్ప్రే చేయొచ్చు. ఆర్ గోల్డ్ అండ్ 82 స్ప్రే చేయొచ్చు. ఈ 2 ప్రొడక్ట్‌ని మీరు ఇచ్చారా మంచి నాణ్యతొస్తది. మంచి దిగుబడి రావడానికి ఈ ప్రొడక్ట్స్ అనేది ఉపయోగపడతాయి. దీంతో పాటు కూరగాయల పంటలో ఒకసారి ఫ్లవరింగ్ గాకుండా మల్టిపుల్ టైమ్స్ ఫ్లవరింగ్ అయితది. 2 సార్లు, 3 సార్లు
ఎన్నో సార్లు ఫ్లవర్ వస్తూనే ఉంటాయి, కాయలు వస్తూనే ఉంటాయి, ఫ్లవర్ వస్తూనే ఉంటాయి, కాయలు వస్తూనే ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ మీరు 60 డేస్ కి అగ్రి మాస్ అండ్ అగ్రి 82 స్ప్రే చేసుకున్నారా, ఇంకా కొత్తగా ఫ్లవర్స్ వచ్చి ఇంకా కాయగా మార్చి మంచిగా దిగుబడి సాధించడానికి ఈ ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటది. అర్థం చేసుకోండి, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ అనేది కంప్లీట్ కెమికల్ రిప్లేస్మెంట్స్ కాదు. ఈ ప్రోడక్ట్స్ అనేది సప్లిమెంట్స్. మేము ఏం కెమికల్ ద్వారా అందించలేకపోతున్నామో దాన్ని మేము ఇక్కడ ఈ సప్లిమెంట్స్ ద్వారా అందిస్తున్నాం. ఇది కెమికల్ కి రిప్లేస్మెంట్ కాదు, ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ పార్ట్ రిప్లేస్మెంట్. మీరు ఎక్కువగా కెమికల్ వాడితే అది మన పంటకి అందదు. కాబట్టి కెమికల్ ని లిమిటెడ్ గా వాడుకుంటా, కెమికల్ డోసేజ్ ని తగ్గించకుండా మేము మంచి దిగుబడిని సాధించొచ్చు అని ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ మానస్ తోట్కర్ అట్ myvistage.com. ఇది అన్ని రకాల పంటల్లో నేను ఏం స్టేజెస్ చూపించానో స్టేజ్ బై స్టేజ్ ప్రాపర్ గా డోసేజ్ ఫాలో చేయండి. ఫ్లవరింగ్ స్టేజ్ లో గ్రోత్ ప్రోడక్ట్ ని ఇస్తే పని చేయదు, గ్రోత్ స్టేజ్ లో ఫ్లవరింగ్ ప్రోడక్ట్ ని ఇస్తే పని చేయదు. ఆ పర్టికులర్ స్టేజ్ లో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ని ఇస్తే మాత్రమే ప్రోడక్ట్ అనేది మంచిగా పనిచేయడం జరుగుతుంది. కొంతమంది ఫ్లవరింగ్ స్టేజ్ లో అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఇస్తారు. అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేది తగ్గుతుందే గానీ, హ్యూమిక్ లిక్విడ్ అనేది ఫ్లవరింగ్ అనేది డ్రాప్ చేస్తుందే గానీ పెంచదు. దట్ ఈస్ వై మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ప్రాపర్ గా ప్రోడక్ట్ ని ప్రాపర్ స్టేజ్ లో వాడడం నేర్చుకోవాలా. అండ్ మీ దగ్గర మీకేమైనా దీనికన్నా ఎక్కువగా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ manastodkar@myvistage.com. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ సెషన్. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ అగ్రి ట్రైనింగ్ సెషన్. దీని గురించి ఇంకా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ ఏరియాస్ లో జరిగే అగ్రికల్చర్ ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవ్వండి. ఆల్రెడీ మన ట్రైనర్స్ ఎవరు ఉన్నారు, మన ట్రైనర్స్ ఏం చేసింటామో అగ్రికల్చర్ లో ఆల్రెడీ మల్టిపల్ టైమ్స్ అగ్రికల్చర్ ట్రైనింగ్ సెషన్ ని అటెండ్ అయ్యి వాళ్ళు కూడా ఒక అగ్రికల్చర్ ట్రైనర్ అయి ఉంటారు. వాళ్ళు కూడా అగ్రికల్చర్ ట్రైనింగ్ చేస్తుంటారు. అటువంటి ట్రైనర్స్ తో పాటు మీరు కూడా ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేసుకొని దాంతో పాటు కంపెనీ ద్వారా మేము ఆఫర్ చేసే అగ్రికల్చర్ ట్రైనింగ్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యి ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద మంచిగా గ్రిప్ ని సాధించి ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయండి. ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని కూడా మీరు పొందొచ్చు. అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయండి. యాజ్ ఐ టోల్డ్, అగ్రికల్చర్ హ్యాస్ అ వెరీ బిగ్ పొటెన్షియల్. వాల్యూమ్ అనేది ఎక్కువగా వస్తుంది అగ్రికల్చర్ లో, పీవీ అనేది ఎక్కువగా ఉంటది అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్ కి. దీంతో పాటు ఒక ప్రోడక్ట్ ని ఒక రైతుకి అందించడానికి ఒక కన్విన్సింగ్ లెవెల్స్ అనేది చాలా ఈజీగా ఉంటది కంపారిటివ్లీ. దీంతో పాటు మన వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కి క్విక్ ప్రోడక్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. మంచి వాల్యూమ్ జనరేట్ అయ్యే కెపాసిటీ ఉంది. ఒకే పర్సన్ దగ్గర 1 ఎకర్ ల్యాండ్ ఉంటే వన్ గ్రాన్యూల్స్ అన్ని ఒక గ్రాన్యూల్స్, ఒక అక్వాజల్, మన ప్రోటెక్ అన్ని ఒక్కొక్క ప్రోడక్ట్ ఇవ్వచ్చు. అదే పర్సన్ దగ్గర 10 ఎకర్స్ ల్యాండ్ ఉంటే 10 గ్రాన్యూల్స్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ అప్రోచ్ అయ్యేది ఒకే పర్సన్ ని, అతని నుంచి నాకు వచ్చే బిజినెస్ 10 టైమ్స్ ఎక్కువ. మీరు హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ తీసుకున్నారా, ఒకటే ప్రోడక్ట్ ఇస్తారు. బట్ అగ్రికల్చర్ తీసుకున్నారా, 10 ప్రోడక్ట్లు ఇస్తారు. 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 50 ఎకరాల ల్యాండ్ ఉంటే 50 గ్రాన్యూల్స్ ఇవ్వచ్చు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ వాల్యూమ్. వెస్టీజ్ ఇస్ క్లియర్లీ ఏ బిజినెస్ ఆఫ్ రిలేషన్షిప్, లీడర్షిప్, పీవీ అండ్ వాల్యూమ్ అని పిలుస్తారు. ఇది ఈ నాలుగు ఫ్యాక్టర్స్ తెలిసిన ఒక లీడర్ వెస్టీజ్ బిజినెస్ లో చాలా సక్సెస్ఫుల్ అవుతాడు. రిలేషన్షిప్ మంచిగా బిల్డ్ చేసే కెపాసిటీ ఉండాలా, మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉండాలా, వాల్యూమ్ ఎలా క్రియేట్ చేయాలనే తెలిసి ఉండాలా, పీవీని ఎలా నేను బ్యాలెన్స్ చేయాలా అనేది తెలిసింటే ఆటోమేటికలీ వెస్టీజ్ ద్వారా మంచి ఆదాయాన్ని మీరు పొందొచ్చు. ఈ అగ్రికల్చర్ కేటగిరీకి ఈ అన్ని ఫ్యాక్టర్స్ అనేది ఉన్నాయి. ఈ అన్ని ఫ్యాక్టర్స్ ని మీరు వాడుకొని ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడం ద్వారా ఒక రైతుని కూడా డెవలప్ చేసుకోవచ్చు ఆర్థికంగా. మిమ్మల్ని కూడా మీరు ఆర్థికంగా డెవలప్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ ని మీరు షేర్ చేయడం ద్వారా అండ్ యూజ్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. అండ్ ఓవర్ టు ఎంసీ.
ఎస్ సార్. హలో. సార్ రమణ మాస్టర్ కోహోస్ట్ ఎవరా? మాస్టర్ గారు, విజయరాజు గారు. ఓకే. రోజుట్లాగే ముగ్గురు అగ్రిసియేషన్ మీద డౌట్స్ ని తీసుకున్నాను. గోపాల్ సార్. తీసుకో, నాది వాయిస్ ఉంటుంది ఇక్కడ, తీసుకో. ఓకే ఓకే సార్. కిరణ్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ టెల్ మీ. సార్ చాలా అంటే చాలా బాగుంది సార్, అగ్రికల్చర్ ట్రైనింగ్ చాలా బాగా వచ్చారు సార్. నాకు ఒక డౌట్ సార్, ఏంటంటే కొబ్బరి చెట్టు ఇది 5 years అయినా కానీ సరిగా ఎదుగుదల లేవు సార్ కొన్ని. రెండోది ఏంటంటే పొండాకు, నెక్స్ట్ ఆకుచుట్ట ఎండు తెగులు. దానికి ఓకే. సంబంధించి మనం ఇక్కడ ఏంటంటే యూరియా, పొటాసు ఈ రెండు కామన్ గా ఒక ఎకరానికి అదొక బస్తా ఇదొక బస్తా 100 kgs ఇస్తారండి. ఓకే. దాంట్లో మనం ఒక ఎకరానికి గ్రాన్యువల్స్ ఒక 4 ప్యాకెట్లు మనం కల్పిస్తున్నాం. 4, 5, 20 kgs. ఓకే. ఇక్కడ ఏంటంటే కొబ్బరి చెట్టుకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. ఓకే. ఎందుకంటే 5 years అయినా అది ఎదుగుదల లేదు. రెండోది ఏంటంటే పండుగకు ఎండు తెగులు అనేది కొన్ని చోట్ల బాగా ఎక్కువ ఉన్నాయండి.